రాత్రి ఉదయం 11:30 విశాఖపట్నం రైల్వే స్టేషన్లో చివరి రైలు బయలుదేరబోతోంది. అరుణ్ అనే యువకుడు గాలిలో ఊపిరి సలపకుండా పరిగెడుతున్నాడు. కారణం, అతనికి ఇంటికి వెళ్లాల్సిన అత్యవసర పని ఉంది. కాని కౌంటర్ మూసివేశారు. రైలు హారన్ కొడుతోంది. పరుగెత్తి బోగి తలుపు పట్టుకున్నాడు, కాని అది కూడా మూసేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాత్రంతా స్టేషన్లోనే ఉండాలా? అరుణ్ నిరాశగా కూర్చున్నప్పుడు ఒక అన్య వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడు. నల్లచొక్కా, మెరిసే కళ్ళు. అతను గట్టిగా అన్నాడు, రైలులో ఎక్కాలా? ఒక ఒప్పందం చెయ్యాలి. అరుణ్ షాకయ్యాడు. ఏ ఒప్పందం అని అడిగాడు. అతను చిలిపిగా నవ్వుతూ చెప్పాడు, నీ జీవితంలో ఒక విలువైన విషయం నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలి. అరుణ్ అయోమయం చెందాడు. కాని ఇంటికి వెళ్లాల్సిన ఆత్రం వల్ల ఒప్పుకున్నాడు. నువ్వు ఏం తీసుకుంటావు అని అడిగాడు. అతను మెల్లిగా చెప్పాడు, నీ జ్ఞాపకాలు. నిన్ను ఈవరకూ చేసిన అన్ని జ్ఞాపకాలు నా వశం. అరుణ్ గుండె బరువైంది. బాల్యం, స్నేహాలు, ప్రేమ అన్నీ పోయాయా? కాని అతనికి ఆలోచించే సమయం లేదు. రైలు బయలుదేరబోతోంది. చివరికి అరుణ్ తల ఊపాడు. అతను రైలులో ఎక్కాడు. గడియారం 12 కొట్టింది. రైలు కదిలింది. అతను కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తున్నాడు. కాని ఇప్పుడు అతనికి ఎవరూ గుర్తురావడం లేదు. తన ఇంటి చిరునామా కూడా. కేవలం ఖాళీ మనసు. వెనకాల స్టేషన్లో నల్లచొక్కా వేసుకున్న మనిషి మెల్లగా నవ్వుతున్నాడు.